అంటే నాకు గొప్ప అదృష్టం పట్టబోతుందన్నమాట ఈరోజు. మా ఏరియాలో ఒక కుటుంబాన్ని చూశాను. వాళ్ళని గనక మనం మతం మార్చగలిగితే రేపు క్రిస్మస్ కి ఒక పెద్ద దాత దొరికినట్టే. పాస్టర్ గారు పనిపై ఎల్లప్పుడూ ఉంటుంది మరణాత. మరణాత చెప్పింది కరెక్టే. వీళ్ళని ఒక్కని మతం మారిస్తే మన లైఫ్ సెటిల్ అయినట్టే. సెట్ చేయాలి. నిన్న రాత్రి యేసు ప్రభు నా కల్లోకి వచ్చారు. అవునా అండి పాస్టర్ గారు? ఇంతకీ మీ చేతిలో ఉన్న బైబిల్ అనేది అనువాదమా లేకపోతే రీమేకా అండి? అదేంటండి? మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేది తెలుగులోకి అనువదించలేదు. పాస్టర్ గారు ఇటు చూడండి. నాకేం తెలుసండి, అవేవో గ్రంథాలు పుస్తకాలు అనుకుంటా. ఈజీ టు రీడ్ వర్షన్ బైబుల్. ఇవి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ భాషల్లో వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న బైబుళ్ళు పాస్టర్ గారు. దైవ గ్రంథం పేరుతో చేస్తున్న అసత్య గ్రంథం అనాల. ఇవి కాకుండా నాకు తెలియకుండా ఎన్ని రకాల బైబిల్ అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసా? భారతదేశంలో 190% మంది క్రైస్తవులు యెహోవా యెహోవా అని పిలుస్తున్నారు. పాస్టర్ గారు, బయటపడ్డ యేసు బతుకనే పుస్తకం నేను రాసింది. దీనిలో విషయాలు తప్ప నిరూపిస్తే ₹1,00,000 ఇస్తామని, పూర్తిగా తప్ప నిరూపిస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి 70 మంది పాస్టర్లు రమ్మన్న ఒక్కడు రాలేదు. ఈ రోజు ఈ పుస్తకం పూర్తిగా తప్పని నిరూపిస్తే ₹1,00,00,000 ఇస్తా అన్న 60 మంది 80 మంది పాస్టర్లు పంపిస్తే ఒక్క పాస్టర్ కాబట్టి ఒక్క పాస్టర్ రాలేదంటే మీ బైబిల్లో ఎంత డొల్లతనం ఉందో అర్థం కావట్లేదా పాస్టర్ గారు? నీతో పాటు మతం మార్చిన వాళ్ళు ఒక్కళ్ళన్నా స్వర్గానికి వెళ్తారా? గుడ్డి వాళ్లకు చూపుని తెప్పిస్తారు, నడవలేని వాళ్ళ చేత పరిగెత్తిస్తారు, మాట రాని వాడి చేత మాట్లాడిస్తారు. HIV, AIDS, క్యాన్సర్ లాంటి రోగాలను సైతం మీరు మటుమాయం చేస్తారు. మీ యొక్క చర్చీలు మూతపడుతున్నాయి. ఎందుకు మీ చర్చీలు అమ్మకానికి పెట్టారో మీకు తెలుసా పాస్టర్ గారు? అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి అజ్ఞానపు గ్రంథమనాల. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ 6 బైబిళ్లలో నువ్వు చెబుతున్నటువంటి సృష్టికర్త యెహోవా ఎప్పుడో గాలి కొట్టుకుపోయాడు పాస్టర్ గారు.